ఓం భాస్కర ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నుంచి మహాలయ పక్షములు అనేటువంటి పితృదేవతా సంబంధమైనటువంటి పర్వకాలాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఎవరైనా సరే మన పితృదేవతల పట్ల సంపూర్ణంగా భక్తిభావంతో కానీ లేదా వారి యందు తెలిసి తెలియక ఏదైనా దోషములు చేసినట్లయితే కానీ పితృ సంబంధమైనటువంటి దోషములు కలిగి మన అభివృద్ధికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో సాక్షాత్తు బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మగారు చేసినటువంటి పితృస్థితి ఒకటి ఉంది. దానిని చదివినా విన్నా చక్కగా ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి అనుగ్రహం కలిగి సంపూర్ణంగా అభివృద్ధి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ మహాలయ పక్షాల్లో ఈ పితృస్తోత్రాన్ని వీలైనంత వరకు కూడా చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నం చేయండి. ఓం నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపో హోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోస్య గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రేదో నరః ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధదినేపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా తతస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృః ప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యథార్హతి అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతీ చైవ మహాముక్తిప్రదస్థలే. చక్కగా ఎవరి వలనైతే మనకి ఈ జన్మ కలిగినదో, ఎవరైతే సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వలన సుఖములు కలుగునో అట్టి మహాత్ములైనటువంటి పితృదేవతలకు సదా నమస్కారము. సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు కూడా అలవాలమైనటువంటి వారు, కరుణా సముద్రులైనటువంటి ఆ పితృదేవతలకి నమస్కారములు. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేటువంటి వారు, సాక్షాత్తు ఈశ్వర స్వరూపులైనటువంటి ఆ పితృదేవతలకు నమస్కారము. ఆచరించేటువంటి తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై మనందరికీ కూడా సుఖాన్ని కలగజేసేటువంటి ఆ పితృదేవతామూర్తులకు నమస్కారము. ధర్మాలు ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటి ఈ దుర్లభమైనటువంటి మానవ శరీరం
ఎవరి వలన మనకు లభించిందో అటువంటి ఆ పితృదేవతలకు సదా నమస్కారము. ఎవరిని చూసినంత మాత్రమునే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమములు, జపములు చేసిన ఫలితం కలుగునో అటువంటి మహాగురువులకు కూడా గురువులైనటువంటి ఆ పితృదేవతలకు నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరిని నమస్కరించినా, ఎవరికి తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధయాగములతో సమానమైనటువంటి ఆ పితృదేవతలకు సదా నమస్కారం చేస్తున్నాను. సాక్షాత్తు బృహద్ధర్మ పురాణాంతర్గతమైనటువంటి బృహద్ధర్మ పురాణంలో ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి యొక్క పితృస్తోత్రాన్ని చక్కగా నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా ఆ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. ఓం అగ్నిశ్వాత్తా సమపాశ్చ బర్హి శతసుకామినః ఏకశృంగోత శుద్ధశ్చ ద్వితీయ సమపాస్తదా కృతరక్తో సత్యవసో కాళకామో ధ్రువలోచనో పురోరవాద్రవశో విశ్వే దేవాదశ స్మృతాః. ఓం వసో పవిత్రామస సతధారం వసో పవిత్రామస సహస్రధారం దేవస్తా సవితా పూనాతవసో పవిత్రేణ సతధారేణ సుప్వా కామాదుక్షః సా విశ్వాయుస్సా విశ్వకర్మా సా విశ్వధాయాః ఇంద్రశ్చత్వా భాగగుంజోమేనాతానక్ష్మిష్ణో హవ్యగం రక్షస్వ ధ్రువోద్వరశ్చ సోమస్య ఆపశ్చైవానిలో నలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవౌష్టౌ ప్రకీర్తితాః. ఇవి మన పితృదేవతా స్వరూపమైనటువంటి అష్టవసు స్వరూపములు. ధ్రువుడు, అధ్వరుడు, సోముడు, ఆపుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనేటువంటి 8 మంది అష్టవసు దేవతా స్వరూపములు ఉన్నాయి. దీంట్లో మనకు తెలిసినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆయన అష్టవసుల్లో ఒకరు. వారికి సంపూర్ణంగా నమస్కారం తెలియజేసుకోండి. తర్వాత రుద్రస్వరూపంలో మన యొక్క పితామహులు అంటే తాతయ్య గారు స్వరూపం ఉంటుంది. అటువంటి వారికి ఇప్పుడు నమస్కారం తెలియజేస్తున్నాం. ఓం యాతే రుద్రస్య వాతనోరఘోరాపాపకాశిని తయా నస్తన్వాసంతామయాగిరీశంతాభిచాక్షీః నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అజైకపాతహిర్భుజో విరూపాక్షస్య రేవతః హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చ సురేశ్వరః సవితాజేంద్రశ్చ పినాకీ రుద్ర ఏవ చ. ఈ రకంగా పితామహ దేవతా స్వరూపమైనటువంటి ఏకాదశుద్ధులు 11 మంది ఉన్నారు. వారిలో అజైకపాదుడు, అహిర్పుజ్ఞుడు, విరూపుడు, దైవతుడు, హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, సురేశ్వరుడు, సవిత్రుడు, జయంతుడు, పినాకి ఇటువంటి పేరుతో ఆ యొక్క ఏకాదశరథ స్వరూపంలో ఉన్నటువంటి ఆ పితామహులకి ప్రణామములు. అలాగే ప్రపితామహులు అంటే మన ముత్తాత గారికి సంబంధించినది. చక్కగా వారు ఆ సూర్యమండలంలో ఉండేటువంటి సాక్షాత్తు సూర్యనారాయణమూర్తిలాగా ద్వాదశాదిత్యులుగా వెలుగొందుతూ ఉన్నారు. వారికి నమస్కారం చేస్తున్నాను. ఓం ఉదయం జాతవేదసం దేవం వాహంతి కేతవః ఋషే విశ్వాయుషూర్యం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ధాతా మిత్రోర్యమారుద్రో వరుణః సూర్యేవ చ భగో వ్యవస్వాన్ పూషా చ సవితా దశమస్తదా ఏకాదశస్తదా త్వష్టా విష్ణుః ద్వాదశ ఉచ్యతే. ద్వాదశాదిత్య దేవతా స్వరూపులుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రపితామహములకి నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను. వారు 12 మంది. ధాత్రుడు, రుద్రుడు, మిత్రుడు, అర్యమ్నుడు, వరుణుడు, సూర్యుడు, భగుడు, వివస్వంతుడు, పోషణుడు, సవిత్రుడు, త్వష్టుడు, విష్ణువు అనేటువంటి 12 రూపాలతో వారంతా ఉంటారు. చక్కగా వారందరికీ కూడా నమస్కారం చేసుకోండి. ఓం పితృభ్యస్వదాయిభ్యస్వదా నమః పితామహేభ్యస్వదాయిభ్యస్వదా నమః ప్రపితామహేభ్యస్వదాయిభ్యస్వదా నమః. ఈ యొక్క విధంగా పితృపితామహ ప్రపితామహులు అనేటువంటి విధానంతో చక్కగా ఆ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనకి అందించడానికి ఈ పితృదేవతలందరూ కూడా ఈ యొక్క మహాలయ పక్షములలో సర్వదా మనల్ని ఆశీర్వదించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. అటువంటి పితృదేవతలను అందరూ కూడా ప్రార్థన చేసి చక్కగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.